డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఎంతో ఆందోళనలో ఉన్నారు. నీట్ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారని తెలిసిందే. ఈ సంవత్సరం నీటిలో ఉన్న ట్విస్టులు నీట్ చరిత్రలోనే లేవు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమయ్యింది. ఎప్పుడూ లేనిది 2 సార్లు అప్లికేషన్ పెట్టడానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఒక కుర్రవాడు అప్లికేషన్ పెట్టుకోవడానికి పెర్మిషన్ అడుగుతూ కోర్టుకు వెళ్తే అందరికీ ఇచ్చారు. రిజల్ట్స్ జూన్ 14న ఇస్తామని పేర్కొన్నటువంటి ఎన్టీఏ ఎలక్షన్ రిజల్ట్స్తో పాటు జూన్ 4వ తారీఖునే విడుదల చేసింది. మరీ విచిత్రం ఏమిటంటే ఉదయం ఫైనల్కి పెట్టి మధ్యాహ్నం రిజల్ట్ ఏమో అనౌన్స్ చేసింది. ఈ చిత్రం ఇక్కడితో ఆగలేదు. 67 మందికి 720/720 వచ్చినట్టు ప్రకటించింది. నీట్లో ఎవరికి రాని 719, 718 మార్కులు కూడా ఈసారి ఇచ్చారు. 1500 మందికి యాడ్ మార్క్స్ ఇచ్చారు. ఇలా అనేక రకాలుగా ఎంబీబీఎస్ ధ్యేయంగా రాత్రి పగలు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. పేపర్ లీక్ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. మొన్న 18న తీర్పు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 22కు వాయిదా పడింది. మరి సుప్రీంకోర్టు చెప్పినట్లు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు సెంటర్ వైజ్ రిజల్ట్స్ వెబ్సైట్లో పెడతారో లేదో. ఇంతవరకు ఎటువంటి కదలిక సైట్లో లేదు. పెట్టేటప్పుడు సైట్ని ఫ్రీజ్ చేస్తారు, కానీ సైట్ యథావిధిగా పనిచేస్తుంది. సెంటర్ వైజ్ రిజల్ట్స్ వస్తే ఎలా మనం రిజల్ట్ చెక్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. అందరి రిజల్ట్స్ అందరికీ కనిపిస్తాయా లేక ఎవరి వారికే కనిపిస్తాయా తెలియదు. మీరు ప్రతి 10 నిమిషాలకు ఎన్టీఏ సైట్ను చెక్ చేస్తుండండి. ఏ క్షణంలోనైనా రావచ్చు. దీనివల్ల మనకు జరిగేది ఒరిగేది ఏమీ లేదు. కానీ ఒక విషయం మాత్రం తేలిపోతుంది. ఏ సెంటర్లో పేపర్ లీక్ అయింది, ఏ సెంటర్లో ఎక్కువ మందికి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి అనేది అర్థమవుతుంది. చాలామంది రీనీట్ అంటున్నారు, కొందరు నో నీట్ అంటున్నారు. తెలిసి కొందరు, తెలియక కొందరు అంటున్నారు. వారి వారి వాదన అలా ఉంటే ఎన్టీఏ అసలు పేపర్ లీక్ ఒక్క సెంటర్లోనే అయిందని వాదిస్తుంది. ఇవన్నీ ఈ రిజల్ట్స్తో తేలిపోతాయి. రీనీట్ పెట్టాలా వద్దా కూడా తేలిపోతుంది. అంతేకాదు, సెంటర్ వైజ్ రిజల్ట్స్ ప్రకటిస్తే రాష్ట్రంలో కాంపిటీషన్ ఎంత ఉందో అర్థమవుతుంది. మనకు సీటు వస్తుందా రాదా అనేది, వస్తే ఎక్కడ రావచ్చు అనేది కూడా కొంతవరకు అవగాహన చేసుకోవచ్చు. ఇవి అన్నీ జరగాలంటే ముందుగా ఎన్టీఏ రిజల్ట్స్ని ప్రకటించాలి. కానీ సైట్లో ఎటువంటి కదలిక లేదు. ఎదురు చూద్దాం. సైట్లో పెట్టాలంటే ఎంతసేపు? కాబట్టి తరచుగా చూడండి. ఈ విషయం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.